విద్యావేత్త ఉచితంగా విద్యనందిస్తున్నారు. ఒకరికు ఇద్దరికు కాదు, ఏకంగా 2.5 మందికి పైగా ఉచితంగా విద్యనందిస్తూ ఎందరో మందికి ఉపాధిని పొందుపరుస్తూ మహోపకారం చేస్తున్నారు. కన్నును మించిన దాతపై ఫోకస్. సింపుల్ లివింగ్, హై థింకింగ్ ఈయన లైఫ్ స్టైల్. కారుల్లో తిరిగే అవకాశమున్నా ఈ డొక్కు లూనాపై తిరగడమే ఇతనికి ఇష్టం. తన సాదాసీదా జీవనం ఎందరికో విద్యనందిస్తుందని నమ్ముతాడు. ఆయన జీవితంలోకి తొంగి చూస్తే నిజమే అనిపిస్తోంది. అత్యంత కరువు జిల్లాగా పేరుగాంచిన మహబూబ్ నగర్లోని పెబ్బేరు మండలం రామాపురం గ్రామం ఈయన సొంతూరు. బట్టుపల్లి కోటేశ్వరరెడ్డికి 5 ఏండ్లైనా నిండకముందే తండ్రి మరణించారు. దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తూనే స్కూల్ విద్యను పూర్తి చేశారు. బంధువులెవరూ ఆసరాగా ఉండకపోగా అవమానించారు. కోటిరెడ్డి తనలో పెరిగిన కసిని పట్టుదలగా మార్చుకుని 1982లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు. ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినా తన మార్గానికి అవరోధమని భావించాడు. తనలా ఎవరూ చదువుకోవడానికి ఇబ్బంది పడవద్దని తలంచి 2 దశాబ్దాలకు కిందట 30 మంది విద్యార్థులతో సికింద్రాబాద్ సమీపంలోని సీతాఫల్ మండి మురికివాడలో అమరావతి స్కూల్ని స్థాపించాడు. అందులో ఏకంగా 2600 మందికి ఉచిత విద్యనందిస్తూ అందరి మన్ననలను పొందుతున్నాడు. ఇద్దరు పాపలు, భర్త లేడు. ఈ స్కూల్ అమరావతి స్కూల్ నుంచి ఫ్రీగానే చదువు నడుస్తుంది సార్. నేను బాసనలో పని చేసుకొని పిల్లలను పోషించుకుంటాను. ఈమె 3rd క్లాసు, ఒక ఆమె యూకేజీ సార్. పాపనైతే ఫీజు చదివిస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే ఫీజు కట్టలేదు. నేను బాసనలో పని చేస్తే మా ఆయన చనిపోయిండు. ఇంటింతై బట్టుడింతై అన్న చందంగా 30 మందితో ప్రారంభమైన అమరావతి స్కూల్ నేడు దాదాపు 7,000 మంది విద్యార్థులతో కళకళ్లాడుతోంది. విద్యా ప్రమాణాల విషయంలో కార్పొరేట్ విద్యా సంస్థలను సైతం కంగు తినిపిస్తోంది. మురికివాడ విద్యార్థుల్లోనూ ప్రతిభా సౌరభాలను వికసింపజేస్తోంది. ప్రతి ఏడు 10వ తరగతిలో 50 మందికి పైగా ఈ స్కూల్ విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధిస్తున్నారు. నామినల్ ఫీజులు వసూలు చేసిన కంప్యూటర్ విద్యను కూడా అందిస్తున్నారు. ఈ చిన్నారి పేరు సమీనా బేగం. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతోంది. తమ కలల దీపం ఎప్పుడు ఆరిపోతుందోనని తల్లిదండ్రులు కలత చెందుతున్నారు. చదువు అంటే ఈ చిన్నారికి ప్రాణం. అందుకే నేనున్నానంటూ కోటిరెడ్డి ముందుకు వచ్చారు. చదువుకోలన్న తన కోరికను సాఫల్యం చేస్తున్నందుకు ఆ బాలిక ఆయనకు కన్నీటితోనే కృతజ్ఞతలు చెబుతోంది. Good morning everyone. I am having like this problem, so sir has helping me. He's very good person. My parents can't come because they will go for job. I'm studying in 5th class, B section. I'm having heart problem. విద్యను వ్యాపారంగా భావించే సంస్కృతిని ఈయన అసహించుకుంటారు. సేవ భారంగా కీర్తిస్తారు. కోట్లు గడించే అవకాశమున్నా వాటిని కాలదన్ని అందరికీ విద్యనందించాలని పరితపిస్తున్నాడు. అలా ఎందుకు చేస్తున్నాడంటే ఈ విధంగా సెలవిస్తారు. నేను బీద కుటుంబం నుంచి వచ్చినందుకే, మీరు అడిగారు, బీద కుటుంబం నుంచి వచ్చినందుకే నేను బీదలను చూడడానికి. ఆ పరిస్థితులు ఎవరికి తెలుసు అంటే బీదవారికే తెలుసు. కనుక ఆ బాధలు నా పేరెంట్స్, ఇక్కడున్న ఏరియాలో, స్లమ్ ఏరియాలో ఉన్న పేరెంట్స్ పడొద్దని నా కుడతా భక్తిగా ఎంతవరకు నేను చేయగలగాలను అంతవరకు చేసి వాళ్ళ మన్నలను పొందుతున్నాను. విద్యారంగంలోనే గాక సామాజిక సేవలను ఈయన ముందు భాగానే ఉంటారు. వీరి సేవలను చూసి ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డ్, ఫిట్ మ్యాన్ ఫెలోషిప్ అవార్డ్, నెహ్రూ యువ కేంద్రం అవార్డ్, అమెరికన్ బయోగ్రాఫికల్ అవార్డులతో పాటు రాష్ట్రీయ ఏక్తా అవార్డులు కూడా ఈయన్ను వరించాయి. ప్రభుత్వాలు చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాల్లో భాగంగా పూనుకున్నందుకు ముఖ్యమంత్రులతోనూ ప్రశంసలు అందుకున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. 2600 మంది విద్యార్థులకు ఉచితంగా విద్యనందించడం అంటే మాటలు కాదు కదా. వచ్చే ఇబ్బందులు ఎలా భరిస్తున్నారో కనుక్కుందాం. కొంతమంది సాయంతో, నా ఫ్రెండ్స్ సాయంతో, తర్వాత కొంతమంది మిత్రులు నాకు ఆర్థికంగా ఇంట్రెస్ట్కే ఇస్తున్నారు. తక్కువ ఇంట్రెస్ట్, బ్యాంక్ కన్నా తక్కువ ఇంట్రెస్ట్తో తీసుకొని జీతాలను కానీ, అంటే శాలరీస్ని కానీ, తర్వాత రెంట్స్ని కానీ నడుపుకుంటూ వస్తున్నాను.
ఈ ఆర్థిక పరిస్థితుల్లో నాకు ఎదురు దెబ్బలు బాగా తగిలినాయి. చాలా వీక్గా ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో అయినా నా ధ్యేయం, నా లక్ష్యం నెరవేరాలంటే కొంత త్యాగం అవసరం. పట్టిపల్లి కోటేశ్వరరెడ్డి అమరావతి వ్యవస్థాపకులు, విద్యా ప్రదాత. ఇది ఈయన వరస. అంతేకాదండోయ్, ఈయనకు లక్ష్మీ ప్రసన్న, కవిత, వీణ ముగ్గురు ఆడపిల్లలే. సేవ పేరుతో మొత్తం ఖర్చయిపోతే పెళ్లిళ్లు ఎలా చేస్తారంటే తన పెద్ద కూతుర్నే అడగమంటారు. ఈయన పేరు ప్రశాంత్ రెడ్డి. అమరావతి స్కూల్లో టీచర్గా పనిచేస్తూ బట్టిపల్లి దగ్గర మార్కులు కొట్టేశారు. అంతే, పెద్ద కూతురు లక్ష్మీ ప్రసన్నను ఇచ్చి వివాహం చేశారు. కట్నం కింద అమరావతి సంస్థలోని ఓ బ్రాంచ్ ఇచ్చారు. 3 years అవుతుంది. ఫస్ట్ ఐ హ్యావ్ జాయిన్డ్ యాజ్ ఏ టీచర్ అనమాట. ఇక్కడ ఐఎమ్ ఏ బయాలజీ టీచర్ హియర్. లేటర్ మై అంకుల్ హూ ఈజ్ మిస్టర్ కోటేశ్వర్ రెడ్డి, మేబీ హీ మైట్ హ్యావ్ బీన్ ఇంప్రెస్డ్ బై వర్క్, సో హీ హాస్ గివెన్ హిస్ డాటర్ టు మీ అండ్ ఫ్రమ్ దెన్ ఐఎమ్ రన్నింగ్ దిస్ స్కూల్. ఈమె రెండో కూతురు, పేరు కవిత. ఈ కాలంలోనూ ఏం ఆదర్శం, సొంతిల్లు కూడా లేకుండా అద్దె కొంపలో ఉన్నాం, అంతా మీ చాదస్తం అని నిందించకుండా తండ్రికి కుడి భుజంగా ఉంటుంది. తనకు అక్క మాదిరిగానే ఓ బ్రాంచ్ ఇచ్చి వివాహం చేస్తారేమో అంటుంది. తన తండ్రి ఆశయ సాధనలోనే ముందుకు సాగుతోంది. స్టాండర్డ్ పరంగా ఎలాంటి డిస్టర్బ్ లేకుండా కొనసాగించే మా డాడీని ఆదర్శంగా తీసుకుంటూ మేము కూడా భవిష్యత్తులో ఇలానే కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. మా డాడీ కాన్సెప్ట్ నెరవేర్చాలనుకుంటున్నాము. మా సిస్టర్కి డౌరీ ఇచ్చారు, డౌరీ పరంగా స్కూల్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ నాకు కూడా అలానే ఇవ్వచ్చు, కానీ అది కాకుండా మా ఫాదర్ ఆశయాన్ని మేము నెరవేర్చాలనుకుంటున్నాము. అందరికీ విద్య అన్న రాజ్యాంగ స్ఫూర్తిని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్న కోటిరెడ్డి నిజంగా అభినందనీయుడు. ఇప్పటికీ 5 శాఖలకు విస్తరించిన అమరావతి స్కూల్ వటవృక్షంగా ఎదిగి అనేక మంది విద్యార్థులకు విద్య సుగంధాలను పంచాలని ఆశిద్దాం.